హాయ్ అండి. హలో అందరికీ. బీరకాయతో చాలా రకాల కూరలే వండుకుంటాం కదా. పప్పు బీరకాయ, బీరకాయ ఇగురు, బీరకాయ పులుసు, బీరకాయ రోటి పచ్చడి ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. బీరకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. గిన్నె అంతా ఖాళీ అయిపోతుంది. అంత రుచిగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఒక అరకిలో బీరకాయలు తీసుకుని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మసాలా సిద్ధం చేసుకుందాము. 1 టీ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచీ, జాపత్రి, తారానాసు వేసుకుని ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని అవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని దోరగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా దోరగా మగ్గిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా టమాటా ముక్కల్ని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం దంచి ఉంచుకున్న గరం మసాలా పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2 గరిటెలు పెరుగు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకుని మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని మసాలాలు, ఉప్పు, కారం అంతా పట్టేలాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకుని ఒక అర గ్లాసు నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా దగ్గర పడే వరకు ఇలా ఆయిల్ పైకి తేలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. రైస్కే కాదు, చపాతీకి కూడా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.